అందరికీ జై శ్రీరామ్. ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. మా ఏరియాలో ఉంది సాయినగర్ అని చెప్పేసి. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. టెంపుల్ లోపల అయితే మనం చూసుకుంటే కనుక ఎదురుగా అయితే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు మనకి. అలుగురు పద్మావతి వారు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనము ఇక్కడ విఘ్నేశ్వర స్వామి జంట నాగదేవతలు ఉంటారు. రైట్ సైడ్లో అయితే నవగ్రహాలు అయితే ఉంటాయి. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈరోజు అయితే వచ్చేసి మనకి ఏకాదశి అంటారు, అలాగే వైకుంఠ ఏకాదశి కూడా అంటారు, ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఏకాదశులు ఎన్ని అనేది ఒకసారి చెప్తాను, క్లియర్గా చూడండి. ఏడాదికి 24 ఏకాదశులు అయితే వస్తాయంట. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు మహావిష్ణుడు గరుడు మహారథుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకైతే దర్శనమిస్తాడని అందరైతే నమ్ముతారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ముక్కోటి ఏకాదశి ఈ 3 కోట్ల ఏకాదశితో అయితే సమానం అంటారు. అంత పవిత్రమైన ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం 2 పుట్టాయని అంటారు. ఈ రోజునే శివుడు హలాహలం మింగారని కూడా అంటారు. ఇదే తూర్పు ద్వారం. ముక్కోటి ఏకాదశి నాడు ఈ తూర్పు ద్వారం అయితే ఓపెన్ చేస్తారు. మీ లోకల్ టెంపుల్స్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే సేమ్ తూర్పు ద్వారం అయితే ఉంటుంది. అది ఈరోజే ఓపెన్ చేస్తారు. ఈరోజు అక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మన లక్ష్మీమాతని, భూమాతని అంతా చూడండి. నేనైతే దర్శనం చేసుకున్నాను. ఈ టెంపుల్ అయితే వ్యూ అంతా క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఈరోజు అయితే ప్రత్యేక పూజలు అయితే ఉన్నాయి అందరికైతే ఇక్కడ టెంపుల్లో. నేను కూడా ఎర్లీ మార్నింగ్ 6కి అయితే వచ్చాను. వచ్చి ప్రదక్షిణ చేసేసుకొని దర్శనం చేసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అయితే చూడండి, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. టెంపుల్లో అయితే చాలా బాగుంది కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ నామాన్ని అయితే అందరైతే స్మరించండి. లేదు అనుకుంటే ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని అయితే ఈరోజు జపిస్తూ ఉపవాసం చేస్తే కనుక మనకి చాలా పుణ్యం అంట. నేను ఇక్కడ వేయమంటావా? ఇక్కడ